మైరా మీడియా వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, గత 3-4 రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులకు సంబంధించి చూసుకుంటే, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులన్నింటినీ ఒక పక్కన పడేసి ఎక్కడో ఏదో ఒక డిబేట్లో ఏదో ఒక మాట అన్నారని చెప్పి అదేదో రాష్ట్రంలో ఉన్న మహిళలందరి మనోభావాలు దెబ్బతిన్నాయని, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి సంబంధించిన రాజధాని ప్రాంత మహిళల మనోభావాలను దెబ్బతీశారని, లేదంటే ఆ ప్రాంతాన్ని కించపరిచేలా మాట్లాడారంటూ గత 3-4 రోజులుగా ఇవే చర్చనీయాంశం అయిపోయింది. ఈ రోజుకి వస్తే అది అరెస్ట్ వరకు లీడ్ అయింది. ఎట్లా చూడాలి సార్ అసలు ఈ అంశాన్ని? ఏ విధంగా చూడాలి? ఈ అరెస్ట్ని ఎలా చూడాలి? ఫస్ట్ థింగ్, రాష్ట్ర సార్వభౌమత్వం, రాష్ట్ర రాజధాని. సార్, ఇప్పుడు ఇవాళ అమరావతి రాజధాని అని, దేవతల రాజధాని అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. దానికి ఆ విధంగా కృష్ణరాజు గారు అభివర్ణించడం ఖచ్చితంగా తప్పు తప్పు తప్పు. ఆ రాజధానిని ఆ పదంతో ఉచ్చరించడం తప్పు. కానీ అది జాతీయ స్థాయిలో గణాంకాలు అండ్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆర్టికల్ నేపథ్యంలో అది డిబేట్. ఇప్పుడు నిజంగా ఆయన మాట్లాడిన పదానికి తదనంతరం ఆయన క్షమాపణ చెప్పాడు. తర్వాత మోడరేటరు అండ్ సీనియర్ జర్నలిస్టు 18 సంవత్సరాలు కంటిన్యూస్గా డిబేట్లు చేస్తున్న, 50 సంవత్సరాల పైచీలకి జర్నలిజం అపార అనుభవం ఉన్న కొమ్మినేని గారు కూడా నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన స్థాయికి 10 మెట్లు కింద దిగి క్షమాపణలు కోరాడు. అండ్ యాజమాన్యం కూడా స్క్రోలింగ్ కంటిన్యూస్గా వేసింది సాక్షిలో, ఇఫ్ ఎనీబడి సీజ్ ఇట్. సరే, ఒక వెంజంటా పాలిటిక్స్ అంటే శిరీష అన్నమ్మ మనోభావాలు సామాజిక వర్గాల పరంగా గాయమయ్యాయని కంప్లైంట్ నేపథ్యాన్ని ఎఫ్ఐఆర్ చూస్తూ తెలుస్తుంది. ఇక్కడ సామాజిక పరమైనటువంటి మనోభావాలు ఎక్కడి నుంచి వచ్చాయి దీంట్లో? అదే చెప్తున్నాను. ఇప్పుడు ప్రొవకేషన్ అన్నది, రాజధాని పదాన్ని ఆ విధంగా అభివర్ణించడం తప్పు 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 అని 3 సార్లు చెప్తున్నాను. కానీ మొత్తం స్త్రీ సామాజిక వర్గాన్ని ఆ విధంగా అభివర్ణించారని మాట్లాడడం ఎంతవరకు సమంజసం? అది కానే కాదు. ఫస్ట్ థింగ్, సార్, ఇప్పుడు చిలకలూరుపేట ఉంటుంది, గుంటూరు పరిసర ప్రాంతాల్లో, దాని మీద ఒక మాట ఉంటుంది. అలాగే స్టోర్పురంలో దొంగలు ఉంటారని చిన్నప్పటి నుంచి అనుకోండి. మొత్తం ఆ ప్రాంతం అంతటిని ఆపాదిస్తే, ఇప్పుడు ముంబై ఆర్థిక రాజధాని, రెడ్ లైట్ ఏరియా ఉంటుంది, సోనాగంజ్ ఏదో కలకట్టాలో ఉంటాయి. మొత్తం కలకట్టాని ముంబైని ఆ విధంగా ఎవరైనా మాట్లాడతారు? మన రాష్ట్రంలోనే పెద్దపురం ఏరియా కూడా ఉంది కదా. అదే చెప్తున్నాను. ప్రాంతానికి పెద్దపురం నుంచి మరి చంద్రరాజప్ప గారికి వెళ్ళలేదా? దానికి ఒక ప్రాతినిధ్యం ఉన్న నియోజకవర్గం లేదా? మొత్తం అదే ఆ వృత్తితోనే వాళ్ళందరినీ కాపాడుతున్న నియోజకవర్గం కాదు కదా. సో అంచేత కొంత సెట్ ఆఫ్ పీపుల్ హు ఆర్ డూయింగ్ దట్ యాక్టివిటీ అన్న దాని మీద మనం కూడా వాళ్ళని ఆ విధంగా పిలవడానికి తప్పు కూడా సమాజపరంగా. ఇక్కడ కాంట్రడిక్షన్ అలా ఏంటంటే, గులివింది గంజే సామెత జ్ఞాపకం వస్తుంది. ఇప్పుడు కృష్ణరాజు గారు అనే ఒక వ్యక్తి, ఒక సీనియర్ జర్నలిస్ట్, అనలిస్ట్. గతంలో కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఇవ్వాలంటే తిరువూరుకి ఎమ్మెల్యే అయ్యారు. అప్పుడైతే ఆయన అనలిస్టే. ఇదే మాధ్యమంలో కూర్చుని విష్ణువర్ధన్ బీజేపీ అని చెప్పుదా కొట్టిండు. మరి కొట్టినప్పుడు ఏమైనా మేనేజ్మెంట్ ప్రొవకేషన్ ఉంది, మేనేజ్మెంట్ ఈ పని చేసిందని చెప్పి ఎవరైనా అని మేనేజ్మెంట్ క్షమాపణలు చెప్పాలి, రాధాకృష్ణ బాధ్యత అని ఎవరైనా చెప్పారా? టీవీ5లో ఇదే సాంబశివరావు డిబేట్లో ఇదే పిసిసి మాజీ అధ్యక్షుడు, ఇదే రాజ్యసభ ఎంపీ ఎవరిని, హనుమంతరావు గారిని, పోసాని కృష్ణమురళితో గలాబాలో లంబూతులతో కొట్టుకున్నంత పని అయింది, కొట్టుకున్నారు కూడా. మరి అప్పుడు ఎవరైనా మేనేజ్మెంట్ అంతా బిఆర్ నాయుడు క్షమాపణలు చెప్పాలి, ఇది ఇంత భ్రూణహత్య జరిగిపోయిందని ఏమైనా చెప్పారా? 5 సంవత్సరాల డిబేట్లలో ఒక గౌరవ ముఖ్యమంత్రికి చైరికి కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా సైకో అని, ఇష్టం వచ్చిన పదజాలంతో అతను రాక్షసుడని, రాక్షస పాలనని, ఇన్ని మాటలతో మీరు మాట్లాడినప్పుడు ఎవరైనా, ఇంత సీనియర్ జర్నలిస్టులు ఇంతమంది ప్రపంచం తెరబడిపోయే మేధావులు అందరూ ఉన్నారు కదా, ఎవడైనా మాట్లాడా? సార్, నేను ఇక్కడ అంటుంది ఏంటంటే, మానవ తప్పిదాలు కొన్ని ఉంటాయి. మన నోట్లోంచి ఒక మాట పొరపాటున వస్తుంది, అది లైవ్ టెలికాస్ట్ కాబట్టి దిద్దుకోలేని పొరపాటు. అదే డిబేట్లు అంటే నేను ఈ కాలు పెట్టుకుని ఇంకోటి కాలు పెట్టుకుని ఎడిట్ చేయరా బాబు, అప్పుడు ఎంతమంది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ వస్తుంది? నాది అవుతుంది మాట్లాడినందుకు. నెక్స్ట్ మోడరేటర్గా మీరు నన్ను ఖండించకపోవడానికి ఇంకో తప్పు అవుతుంది. మూడోది, మన ఇద్దరం ఏదో ఇదే పేరా నెక్స్ట్ లెవెల్ ఎడిటర్, ఎడిట్ చేసిన వాడిది తప్పు అవుతుంది. నెక్స్ట్ మీ మేనేజ్మెంట్ దాన్ని టెలికాస్ట్ చేయడానికి ఒప్పుకున్నందుకు వాళ్ళందరిది తప్పు అవుతుంది. అక్కడ చామల్కర్ది అదే కదా ప్రాబ్లము. సో ఎన్ని స్టేజెస్లో దాటి వెళ్ళింది ఒక యూట్యూబ్ అనుకుంటే దాని మీద మీరు మాట్లాడండి, అప్పుడు ఖచ్చితంగా నేను చెప్తాను తప్పే అని. కానీ ఇక్కడ ఒక లైవ్లో పొరపాటున ఒక స్థాయి కలిగిన ఎంత కాదన్నా సీనియర్ జర్నలిస్టులు వాళ్ళకి ఏకంగా ఫోటోలు పెట్టి చెప్పులతో కొట్టేయడం, అవమానించడం. ఇవాళ కొమ్మినేని గారిని అరెస్ట్ చేసిన విధానం చూస్తే, అంటే మనం సమాజంలో ఉన్నాం, వీ హ్యావ్ సమ్ డెకరం, మానవ హక్కులు ప్రతి ఒక్కడికి ఉంటే. ఈవెన్ అపవాదు మోపిన వాడి మీద కూడా అభియోగం మోపబడింది ఆయన మీద. పైపచ్చి ఆయన ఒక మోడరేటర్గా నిలువరించాడు. ఆయన
ఈవెన్ మీరు గౌరవ న్యాయస్థానానికి వెళ్ళినా సరే క్షమించమని అడుగుతాడు. కానీ దీంట్లో మీరు ప్రొవకేషన్ ఏ విధంగా జరుగుతుందంటే సంబంధిత వాళ్ళ ఛానల్స్లో వాట్ దిస్, మీరు ఈరోజు దాకా సత్సంగాలు ఏమైనా నడిపితే మీరు మాట్లాడండి, ఒప్పుకుంటాం. మీ ప్రొవకేషన్లతో ఏకంగా రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లలందరినీ అన్నారంటారు. అమరావతి రాజధానిలో ఉన్నాడు ఆయన, ఆ పదం రాజధానికి ఆ పదం జోడించి మాత్రమే మాట్లాడాడు తప్ప ఏ ఆడపిల్లని ఉద్దేశించి ఆయన మాట్లాడలేదు. అది అలా మాట్లాడడం కూడా తప్పే ఒకవేళ మాట్లాడి ఉంటే. కానీ అది మాట్లాడిన దానికి మనం ఎంతకన్నా రెస్పాన్సిబిలిటీ చేస్తాం. ఇస్ ఇట్ ద వే? మనం ఎక్కడికి వెళ్తున్నాం? మీకు అవకాశం అందుబాటు వచ్చింది కాబట్టి. ఇదే టీవీ5లో మూర్తి గారిని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఛానల్లోనే నిలువరించి తదనంతరం ర్యాలీగా వెళ్ళిన ఉదంతం మర్చిపోయామా? ఏ మూర్తి గారు మీరు మర్చిపోయారా? మేమైతే మర్చిపోలే. ఆ రోజు కాడి నుంచి మీ ఛానల్కి వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం అన్నది. పత్రికా స్వేచ్ఛకి భంగం కలిగిన ఒక జర్నలిస్ట్ విలువలు పరిరక్షించలేకపోయినా మాట్లాడిన మాటలోనే మా దగ్గర కూడా. కానీ ఇదే ఎక్కడ వింతపోకడ. ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఉదాహరణకి ఈ భావావేశాల్లో భావ వ్యక్తీకరణలో ఎవరెవరు ఏ విధంగా మాట్లాడుతున్నారు అన్న దగ్గర గౌరవ చంద్రబాబు నాయుడు గారే మాట్లాడిన మాటలు ఉన్నాయి. అనితమ్మ గారు ఎంత డెలిబరేషన్ ఇచ్చారు ఒక హోంమంత్రి స్థాయిలో ఉండే. మరి అవి ఎక్కడికి లీడ్ అవుతున్నాయి అంటే మీరు మాట్లాడినవన్నీ ఎనసొంపుగా చక్కగా మేము వినాలి. యువతలో మాట్లాడితే మీకు నచ్చట్లేదు కాబట్టి. ఎవరండి ఆయన దశరథరామ్ గారిని ఏ విధంగా నిర్మూలించారు, ఉదయం పేపర్ ఏ విధంగా మూతపడిపోయింది, ఇవన్నీ ఒకసారి అందరూ చూస్తున్నారు, సమాజం చూడకుండా లేదు. ఈ సర్కిల్లో ఇంకొక ప్యారలల్గా ఇంకొకడు ఎవడైనా నిజం గురించి మాట్లాడినా లేకపోతే వాస్తవానికి దగ్గరగా ఏదైనా ఇచ్చేసిన బుడమేరు వాగు సాక్షి ఛానల్ పరంగా ద వే ఇట్ ఈస్ గాట్ ఎస్టాబ్లిష్డ్ వాస్తవాలు అక్కడి నుంచి మీకు కంటగింపుగా ఉంది. మీరు ఏ విధమైన చర్య అయినా సరే ఒక బుల్డోజింగ్ సిచ్యువేషన్ దగ్గర దాన్ని డిఫెండ్ చేయడానికి నిర్మూలించడమే మీ దగ్గర ఉన్న స్ట్రాటజీ. ఏం పర్లేదు సార్, ఇవి మాత్రం ఖచ్చితంగా వాస్తవానికి విరుద్ధంగాను వాస్తవికతకి దగ్గరగా కూడా లేకుండా ఉన్నాయి. మానవ తప్పిదాలని నిజంగా చెప్తున్నాను, నా నోట్ల నుంచి కూడా పొరపాటున ఒకసారి ఏదైనా మాట రావచ్చు, దాన్ని సరిదిద్దుకోకపోతే ఇంకెందుకు నేను సమాజంలో అంతే కదా. నాకులో మానసిక పరివర్తన తేవడానికి ప్రయత్నించాలి. కానీ ఆ విధంగా చూస్తే మా మీద జరుగుతున్న ట్రోలింగ్లు తిట్లు మేము కూడా విచక్షణ కోల్పోతున్నామా, సంయమనాన్ని కోల్పోతున్నామా? సార్ భరిస్తున్నాం కదా. కానీ ఒక పొలిటికల్ అనలిస్ట్ మాట్లాడినటువంటి విశ్లేషకులు మాట్లాడినటువంటి మాటలకో లేదంటే మోడరేటర్ దాన్ని సపోర్ట్ చేశారని దానికో యాజమాన్యానికో లేదా ఛానల్కో దానికి ముడిపెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటే ఏం చెప్తారు సార్? తప్పనే చెప్పాలండి. ఇప్పుడు నేను యాజమాన్యం వాట్ వైట్ ఈస్ కనెక్టెడ్. ఇప్పుడు నన్ను ఒక అనలిస్ట్గా పిలుస్తున్నారండి మీరు ఛానల్లో చెప్తున్నా, నేను బూతులు మాడుతున్నాను లేదా అనవసరం విషయాలు మాడుతున్నాను మీరు ఊహిస్తారా? ఊహించాం కదా. కనీసం వాస్తవానికి దగ్గరగా కంపేర్ చేసుకునే నేపథ్యాలు ఉన్నాయి మీ దగ్గర. సార్ మీరు చెప్తున్నాండి మేము ప్రొఫెషనల్ వింటున్నాం కదా, ఎవడు బరి తిరిగి ఏమైనా కౌంటర్ చేయగలం, ఇది తప్పనే చెప్తున్నాం. బడ్జెట్ ఫిగర్ని మీ ఇష్టం వచ్చినట్టు 10 లక్షలు 14 లక్షలు మాడుతుంటే మిమ్మల్ని భరించి టాలరేట్ చేసి బయటకు వచ్చి ఇది వాస్తవం, ఇది బడ్జెటెడ్ ఫిగరు, ఇది కాగ్ రిపోర్టు, ఇది బుక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ నుంచి వచ్చింది, ఇది ఆర్బీఐ డేటా, ఇది గౌరవ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బడ్జెట్లో వచ్చిన ఫిగరు, ఇవి కదా మేము చెప్తున్నాం. సార్ మీలో ఏమైనా ఆవిడైనా పదజాలాలు పడేమో మాట్లాడటంలో ముఖ్యమంత్రి గారి విషయంలో? ఇప్పుడు ఆ రకంగా అయిపోయింది, 14 లక్షల కోట్లు అప్పులు అయిపోయింది, సోమాలి అయిపోయింది, జింబాంబే అయిపోయింది, వెనిజులా అయిపోయింది అని మాట్లాడినప్పుడు రాష్ట్రం మొత్తాన్ని అవమానం చేసినట్టు కదా. వాళ్ళు అదే చెప్తున్నాడు, వాళ్ళు చేసింది ఏవి అవమానం కాదండి. వాళ్ళ ఛానల్లో వాళ్ళు కూర్చోబెట్టి అనలిస్టుల రూపంలోనో లేదంటే వాళ్ళు పార్టీ అధికార ప్రతినిధుల్లో కూర్చోబెట్టి వాళ్ళు ఇష్టం వచ్చిన డెలిబరేషన్స్ ఇచ్చినా అవన్నీ వినసొంపగా వాళ్ళు చెప్పినవి రైట్. కానీ యువతలోడు ఒక పదం దొల్లితే అది భ్రూణ హత్య. ఏం చెప్పాలి ఇంకా? అదే జరుగుతుంది వాళ్ళ మార్కెట్లో. నేను దాని తప్పు నేను సమర్థించట్లేదు. రాజధానిని ఆ విధంగా నా సార్వభౌమత్వం, నా రాజధాని పోనీ మీకే చెప్తాను, దేవతల రాజధాని అన్నారు, అమరలింగేశ్వర స్వామి ఉన్నాడు. అమరలింగేశ్వర స్వామి టెంపుల్కి ఒక్కసారి వెళ్ళారా మీరు? ఆ ప్రాంత ఔన్నత్యం బౌద్ధ క్షేత్రం అమరావతికి తీసుకొస్తున్న హైమ్ని మా హిందూ మనోభావాలకు సంబంధించిన అవసరంతో ముడిపడిన అమరలింగేశ్వర స్వామి టెంపుల్కి మీరు ఎందుకు వెళ్ళరు? ఒక్కరోజు ఈ 10 సంవత్సరాల ప్రస్తుతంలో తెలుగుదేశం నుంచి ఎవరు నెల్లూరులో ఉన్నారా? వాసిరెడ్డి వారు అక్కడ ఇది ఇచ్చారు, అది సామ్రాజ్యాన్ని స్థాపించుకొని సుభిక్షమైన పాలన అందించారు. శాతవాహనులు పాలించిన రాజ్యం అది కాదట్లేదు మేము. ఆ ప్రాంత ఔన్నత్యానికి మాకున్న మంచి మర్యాద గౌరవం ఖచ్చితంగా ఉంది మాకు. లేదని మీరు అపవాదం మోసేసి 3 రాజధానులు ఈ రోజుకి మాట్లాడుతున్నారు. ఏం సార్, రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పు బేసిన తర్వాత ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 3 రాజధానుల బిల్లు విరమించుకుంది ఎందుకు మాట్లాడరు మీరు? సార్ పోనీ 3 రాజధానుల బిల్లు ఇంకా
ఆ గత ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఇంకా లైమ్లైట్లో ఉంటే మీకు ఏమైనా అప్రహెన్షన్స్ ఉన్నాయి. ఈ రోజు కూడా అమరావతి శాశ్వత రాజధాని గజెట్ తేలేకపోతున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి. చిత్తశుద్ధి చాటుకుంటే 100% యాక్యురసీ చూపించండి. సంవత్సరం అయింది దాంట్లో తట్టడం మట్టి లేకపోయారు. ఇంకా టెండర్లు పిలిచే కార్యక్రమం, ఇంకా కార్యక్రమాల మీదే శ్రద్ధ ఉంది తప్ప అసలు కన్స్ట్రక్టివ్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ మీద ఎక్కడ ఉంది మీకు? 1 year అయినా ఇప్పటికీ నీళ్ళు తొట్టడానికో లేదంటే కంపలు కొట్టడానికి సరిపోతుంది కదా జీవితం. దానితో ఇప్పుడు మనోభావాల కార్యక్రమం తీసుకొచ్చారు. ఈ నెలకి ఆ నెల ఇష్యూస్ తీసుకురావడం, ఆ నెలకి ఆ నెల కాలక్షేపం చేసుకోవడం దగ్గర ఇవాళ మీరు ఒకటే చెప్తున్నాను. గతంలో బొత్స సత్యనారాయణ గారు మాట్లాడింది ఇది శ్మశానం అని, తమిళ సీతారాం మాడింది ఇది ఎడారని, 5 సంవత్సరాలు ఆ పదాలతోనే కాలక్షేపం చేశారు. ఇప్పుడు సంవత్సర కాలం ఈ పదాలు లేకపోయినా మీరు ఏమీ చేయకుండా మళ్ళీ కాలక్షేపం. ఆలోచించుకోండి, మాకే అభ్యంతరం లేదు. మీరు మమ్మల్ని టార్గెట్ చేసి లేదంటే ఎవరెవరిని ఐడెంటిఫై చేసుకుని మీరు ఒక కార్యక్రమం నిర్వర్తించుకుందాం అనుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని చూసాం, చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని చూసాం. అపార అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ ఇదా అని అందరూ ముక్కును వేలేసుకుంటున్నారు. ఇదా చంద్రబాబు గారి అడ్మినిస్ట్రేషన్, ఇలా ఎప్పుడూ లేదు అన్నది అందరికీ తెలుసు. సార్ ఈజ్ అ గుడ్ అడ్మినిస్ట్రేటర్, బట్ సమ్హౌ అండ్ క్వైట్ అన్ఫార్చునేట్లీ హీఈస్ ఆల్సో ఇన్ ద ట్రాన్స్ ఆఫ్ ది మీడియా. మీడియాయే ట్రయల్ చేస్తుంది, మీడియాయే వెరిడిక్ట్ ఇచ్చేస్తుంది. ఒక సాటి జర్నలిస్ట్కి ఈ విధంగా అవమానాలు జరుగుతుంటే జర్నలిస్ట్ పర్సనాలిటీ ఎక్కడుంది? సార్ పోనీ కృష్ణరాజు గారి మీద మీరు యాక్షన్ ఫ్రంట్ అంటే వీఆర్ నాట్ కాంట్రడిక్టింగ్ దట్. కమినేని గారు ఆ రోజు కండక్ట్ చేస్తూ నిలువరించి అంటే అగ్రెసివ్ నోట్లు కూడా మీరే మేనేజ్ చేస్తారా? ఇంకా అలా విచక్షణగా వదిలేడు, అంతకన్నా ఇంకెళ్ళలేదు దాంట్లో. దాని మీద SC/ST అట్రాసిటీ కేసులు ఎక్కడి నుంచి ఎక్కడికో లీడ్ అవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 53 ప్రాంతాల్లో కేసులు నమోదైనాయి సార్ ఆల్రెడీ. సార్ ఇదేమన్నా కొత్త? ఎవరైనా అరెస్ట్ అయితే మొత్తం ఉన్న రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల మనోభావాలు గాయలు వెళ్ళిపోతున్నాయి. అది వాస్తవం చూస్తున్నాం కదా. కోమినేని ఇవాళ అరెస్టు ఎక్కడ తిప్పుతారో చూడాలి. గతంలో పోసాని ఎలా తిప్పారో చూసాం సార్. నందిగం సురేష్ 150 రోజులు ప్రస్థానం చూసాం. అలాగే వంశీది 100 రోజుల పై చిలిక ప్రస్థానం చూసి ఇవన్నీ గమనిస్తూనే ఉన్నాం. కానీ దానికి అంతే, కొన్ని మన చేతిలో లేవు. దట్స్ కాల్డ్ డెస్టినీ అంటారు సార్. ఆ రోజు ప్రారంభం మీద అది ఆధారపడి ఉంటుంది, అంతకన్నా ఇంకేం. వీటిని వెంజెట్టా పాలిటిక్స్ అనాలా, లేదు డైవర్టింగ్ పాలిటిక్స్ అనాలా? రెండు కలిపండి, మిక్స్డ్. ఇష్యూస్ని డైవర్ట్ చేయడానికి నిరంతరం చేస్తున్న ఒక ప్రక్రియ. 1 year కంప్లీట్ చేసుకున్న సందర్భంగా వాళ్ళకి గతంలో సపోర్ట్ చేసినటువంటి సర్వే సంస్థలే కూటమికి చాలా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయనేటువంటిది వాళ్ళే ఇస్తున్నటువంటి సర్వే రిపోర్ట్లు. ఇప్పుడు వాటిని పక్కదారి పట్టించడానికా, లేదు 1 yearలో మనం ఏం చేయలేకపోయినా, లేదు అమరావతిలో మరొక 40,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్కి పిలిపించినప్పుడు మేము మీ వెంటే ఉన్నాము, మేము మీకు సపోర్ట్ చేస్తున్నప్పుడు మీరు ఇవ్వకపోతే ఎలాగని మళ్ళీ దీన్ని సమర్థించుకోవడం, రెండు ఏ యాంగిల్ చూడాలి? రెండు ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ ఫర్ అనదర్ 44 acres అన్నది కంపల్సరీగా 44,000 crores acres మీద ఫోకస్ బ్రహ్మాండంగా ఉంది సార్. అతిరథ మహారాజులందరూ కొనుక్కొని రెడీగా ఉన్నారు గన పట్టుకుని. ఇప్పుడు నెక్స్ట్ జరుగుతున్న బొంబార్డింగ్ ఎలా ఉందంటే అక్కడ రైతుల మనోభావాలు ఎవరు పరిగణలోకి తీసుకోవట్లేదు. దానికి తోడు ఇప్పుడు మీకు ఏంటంటే అమరావతి చుట్టుపక్కల అమరావతి మీద మీరు చెప్పినట్టు కన్సర్న్ మాకే ఉందని ఫోకస్ చేయడం ఒక ప్రైమరీ ఎజెండా. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి అమరావతి మీద కన్సర్న్ లేదన్నది ఎస్టాబ్లిష్ చేయడానికి మీకు అంత కన్సర్న్ ఉన్నప్పుడు 2019 ఎలక్షన్స్లో మీరు ఎంత ఘోరమైన ఓటమి చేయి చూసారో రాజధాని పరిసర ప్రాంతాల్లో, మీకు మీరే ప్రశ్న సమాధానం. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇక్కడ టెన్యూర్ చాలా చిన్నగా ఉంది. కేకే గారి సర్వేలో నిన్న ఫాలో అయితే మీరు కరప్షన్ 100% పీక్స్లో ఉందట. 100% అంటే 175 నియోజకవర్గాల్లో కరప్షన్ ఉందని చెప్తున్నాడు ఆయన. ఇది కాదు అంటే కాంట్రడిక్షన్ అవుతుంది, ఖచ్చితంగా ఉందని చెప్తూ 5 సంవత్సరాల్లో కరప్షన్ అభియోగాలు ఎంత మోసారో అంతకంతా ఈక్వల్గా 1 yearలోనే అయిపోయిందని చెప్పాడు కూడా ఆయన. మీరు ఇందులో స్టాటిస్టికల్గా దీన్ని గమనిస్తే ఈ సంవత్సరంలో కులగణన కంప్లీట్ అయిపోతుంది సార్. నెక్స్ట్ ఇయర్ కుల జనగణన కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ సెన్సస్ డీలిమిటేషన్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఇయర్. సో ఆబ్వియస్లీ ఇట్ లీడ్స్ టు జమిలీ ఎలక్షన్స్ కదా. అంచేత వీళ్ళు టైం టెన్యూర్ 3 years చాలా డౌన్ సైజ్ అయ్యింది. ఇక్కడ 2 కత్తులు ఉన్నాయి వీళ్ళకి పేక మీద. కర్మగాలి జమిలీ ఎలక్షన్స్ కాకపోతే ఇక్కడ 1 year లోపల బిఫోర్ ఎలక్షన్స్ జరగాలి. ఇది ప్రయర్ టు ఆంధ్రప్రదేశ్. 1 yearలో ఇక్కడ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, రావడం తథ్యం. అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ ఏం కావట్లేదు. సో అక్కడ జరుగుతున్న ఇన్వర్టబుల్ సిచ్యువేషన్ ఎవరు అడ్రస్ చేస్తారు? సో దీన్ని బేస్ చేసుకుని జమిలీ అన్నది, అందుకే వీళ్ళు కూడా సో కన్సర్న్ చూపిస్తున్నారు. ఇవాళ రేషన్ బియ్యం గత పద్ధతిని ఎప్పుడైతే అవలంబించారో, చెప్పులు పెట్టి లైన్లో నిలబడి మళ్ళీ మన పరిస్థితి పాత రోజులు తీసుకొచ్చారో, సీజ్ ద షిప్ అన్నంత ఈజీ కాదు కదా. ఇవాళ 28 మెట్రిక్ టన్నుల బియ్యం దొరికింది లారీలు. కనీసం లారీ సీజ్ చేయలేపని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. అంటే
పాత పద్ధతుల్లో పాత వ్యవస్థని ప్రేరేపించి దాంట్లోంచి అవుట్కమ్ డెరైవ్ అయ్యే కార్యక్రమంలో ఇంక్లూడింగ్ స్థానికంగా ఉన్న వైఎస్ఆర్సీపీలతో కూడా గేమ్ అయిపోతుంది. రేషియోలు తగ్గించుకుంటాం. ఆబ్వియస్లీ ఏమవుతుంది, జనరంజక పాలనలు ఇచ్చే దగ్గర సంక్షేమాలకి వాళ్ళకి పాత పద్ధతే కదా, లాస్ట్ 3 నెలలు 4 నెలలు కొట్టేస్తే ఎంత వస్తుందో అంత. ఆ పద్ధతికి అలవాటు పడ్డారు కదా. ఇప్పుడు మీరు ఇన్ని చెప్తున్నారు కదా, గతాలని గీతాలని అన్ని తోడి పెన్షన్ అయితే రావడం పెంచి ఇచ్చింది. గత 2 నెలలు కూడా రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇచ్చారు. మరి నిరుద్యోగ భృతి అనేది మళ్ళీ ఆయన కొత్తగా అనౌన్స్ చేసింది కదా, పాతదే కదా, 2014 ఎలక్షన్ కానీ అనౌన్స్ చేసింది. మరి 10 సంవత్సరాలు టెన్యూర్ది కలిపి ఎందుకు ఇవ్వట్లే? అమ్మఒడి ఈ నెలకి ఇవ్వాలి, రేపు పొద్దున్న తెల్లారితే అవతల పక్క టీచర్లు అది డిజిటల్ ట్రాన్స్ఫర్గా లేదంటే మాన్యువల్ కావాలని వాళ్ళట. మరి సంఘాలలో లీడ్ చేస్తున్నారు. టీచర్ల సంఘాలు కద్దరు చెట్లు వేసుకుని వెళ్ళిపోయి మరి డిస్కషన్లు పెట్టి వచ్చిన తర్వాత కదా లోకేష్ గారు లాంటి వ్యక్తి డిసిషన్ తీసుకుని ఆ విధంగా ట్రాన్స్ఫర్లకి వెసులుబాటు తీసుకున్నప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి ఫ్రంట్ ఎండ్ అవుతుంది ఇది. ఇవన్నీ మీరు ఆద్యంతో ప్రజలు గమనించట్లేదు అనుకుని కాలక్షేపం చేస్తారు, చేయండి ఏం కాదు. బట్ వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్ అండ్ ఎవిడెంట్, ఇవాళ కాకపోతే రేపు మీరు అధికారమే పరమావధిగా అధికారం ఉన్నందుకు బ్రహ్మాండంగా జస్టిఫై చేసుకుని వెళ్తున్నారు. ఇవాళ కేకే సర్వే, రైస్ సర్వే రెండు మీకు ఫేవరబుల్ గా ఉన్న వాళ్ళు కూడా అత్యంత క్లిష్టమైంది. 34 సీట్లు ఉన్న ఉత్తరాంధ్రలో రైస్ సర్వే 17 ఖచ్చితంగా ఓడిపోతే 9 డిపాజిట్లు రావని చెప్తున్నారు. ఆలోచించుకోండి ఎక్కడి నుంచి ఎక్కడికి లీడ్ అవుతున్నాయి ఈ సర్వేలు వీటిలన్నిటికీ. కేకే గారు రేపు 12వ తారీఖు నాడు అనౌన్స్ చేసే ఇది ఏదైతే ఉంటుందో ఆ కేకే లాంటి అయిన సర్వే ఆ రోజు అసలు యాక్యురసీ ఇచ్చాడు ఆయన. 164 వస్తాయన్నాడు, 134 తెలుగుదేశం అన్నాడు. టక్ 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 అలాగా చాప్ స్టిక్తో కొట్టినట్టు వచ్చాయి అవి. మరి వాళ్ళ ఎందుకు మరి రివర్స్లో కొడుతున్నాడు ఆయన? మీ వాడు మీకు వ్యతిరేకంగా అన్న దగ్గర తట్టుకోలేరు. నేను 11వ తారీఖు అన్న మాటకి నాకు 11 రోజులు దినాలంటే రోజు చంపేయడానికి సిద్ధమైపోతున్నారు. మొన్నైతే డిబేట్ లేక చచ్చిపోతే బాగుంటుంది అన్న బాధల్లో ఉన్నారు వాళ్ళు. మీకు ఎంత కర్కశత్వం ఉంది, ఎంత వెంజెంటా పాలిటిక్స్ మీరు వెసులుబాటులు తీసుకుంటారు. ఏం కాదు, ఎవరు సత్తే 2 రోజులు నేను చాలాసార్లు చెప్పాను. సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళు కొమ్మినేని గారు లాంటి ఆయన అరెస్ట్ చేయడం సీనియర్ జర్నలిస్ట్ ఫ్యాటర్నిటీలో నేను జర్నలిజం చదువుకున్న వ్యక్తిగా చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఒక మనిషి యొక్క క్రెడిబిలిటీని ఒక్క అన్నం ఉడికిందా లేదని ఒక్క మెతుకు పట్టుకుని చూసినంత ఈజీగా మనిషి యొక్క విశ్వసనీయతని కొలమానం కాదు. ప్రతిసారి ఆయనే బలిపోస్తుంది. ఎన్టీవీ కాడి నుంచి చూస్తున్నాం. తదనంతరం కొన్ని డెలిబరేషన్స్ని ఇవ్వని ఏకైక రాజకీయాలకి డిబేట్లు కండక్ట్ చేస్తున్న అతి తక్కువలో అరుదైన వ్యక్తి అతను. ఏది పడితే అది మాట్లాడేస్తాను, నాకు చంద్రబాబు నాయుడు అంటే ఇష్టం లేదు కాబట్టి నేను మాడేయగలుగుతాను నా ఛానల్ అనుకున్న వెసులుబాటు ఎవడో తీసుకున్నా సరే నిలువరిస్తాడు. చూసుకోండి వాళ్ళ పాత రికార్డులు. వ్యక్తిగతంగా ఎప్పుడైనా మాట్లాడుతూ పాలసీ వైజ్గా డిఫర్ చేయి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తుంది. కానీ వ్యక్తిగతంగా వెళ్ళిపోయి ఏదేదో నీకు కడుపు మంట ఉంది కదా మాట్లాడదాం దగ్గర అలాంటి డెలిబరేషన్స్ ఎవరివ్వడే. అది ఆయన విజ్ఞత విశిక్షణ. సరే ఇప్పుడు మనం కొన్ని మన చేతిలో లేని వాటి గురించి మనం ఏదో విశ్లేషించి చేసేది ఏమి ఉండదు. ఒకటి మాత్రం పద్ధతి ప్రకారం రెస్పెక్టివ్ పోలీస్ స్టేషన్లో ఇన్ఫార్మ్ చేసి తీసుకెళ్ళి ఆయనకి కనీసం ఆయన ఇంట్లోకి ఆయన వెళ్ళనివ్వకుండా అట్లీస్ట్ ఆయన రమ్మంటాడు, మీరు కూడా వెనకాల రండి నా మాటలు తెచ్చుకుంటారు. అవి కూడా చూసిన తర్వాత చాలా బాధాకరంగా. అంత దారుణంగా అరెస్ట్ చేయాల్సినంత కేసులు ఇవి, ఆయన మీద పెట్టిన కేసులు కావచ్చు లేదా ఆయన అరెస్ట్ చేయాల్సిన విధానం కావచ్చు. ఇప్పుడు ఆయన మీద పెట్టిన కేసుల గురించి కాసేపు పక్కన పెడదాం సార్. నెంబర్ వ్యక్తిగతంగా ఆయన ఇక్కడ హైదరాబాద్ నుంచి తరలించే కార్యక్రమం జైలు అరెస్ట్ అన్న దగ్గర ఆయన ఇంట్లో ఆయనకి కనీసం అన్నది వెసులుబాటు ఇవ్వకుండా ఏమో. ఇప్పుడు ఇక్కడ ముందు ఒక నోటీస్ ఇచ్చి పలానా రోజు మీరు వచ్చి హాజరవ్వాలంటే రాకపోతే వచ్చారు. మూర్తి గారికి అదే జరిగింది కదా సార్, ఛానల్ నుంచి ఎత్తుకెళ్ళిపోలేదు కదా ఆయన్ని. అవును, మూర్తి గారికి నోటీస్ ఇచ్చారు. నెక్స్ట్ విత్ హిజ్ లీగల్ టీం పొద్దున్న సాయంత్రం దాకా ఆయన విచారణ ఎదుర్కొన్నాడు, వెనక్కి వచ్చాడు. మరి ఇక్కడ డైరెక్ట్గా అరెస్ట్ నుంచి ఏంటి? పైగా దానికి కూడా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటే చెప్పే పరిస్థితి లేదు. ఫోన్లో ఉందంట, ఫోన్లో చూపిస్తారట. ఎఫ్ఐఆర్ లేదు, కేసు లేదు, నోటీస్ లేదు, తీసుకెళ్ళిపోతా ఉంటారు. నాదే రోజు ఎఫ్ఐఆర్ ఒకసారి ఉంది. అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు పరిస్థితి, తర్వాత మళ్ళా ప్రింట్లు తీపించుకొచ్చారు, చూపించారు, ఇచ్చారు, అది వేరే విషయం. అందరిది అదే బాధ అండి. ఇప్పుడు ఆయన స్థాయి కలిగిన ఒక వ్యక్తి మార్కెట్లో, జర్నలిజం ఫ్యాటర్నిటీలో ఇయర్స్ టుగెదర్ ఈజ్ ఇన్ ది మార్కెట్. అలాంటి వ్యక్తిని పట్టుకుని 79, 196/1, 353/2, 299, 356/2, 61/1, BNS 67, ITA 2000, 2008, 3 subsection 1 అండర్ SC/ST ప్రొవొకేషన్ యాక్ట్ కింద పెట్టారు. అందులో ప్రొవొకేషన్ ఏముంది సార్? అసలు చేసిన కామెంట్లు ఏంది ఒకవేళ అనుకుందాం, వాళ్ళైనా దాన్ని క్షమాపణలు అడిగారు, రాజధాని ఉచ్చరించారండి. అదే వాళ్ళు చేసిన మేజర్ తప్పు.
కాబట్టి ఆ వీడియో ఒకసారి వెనక్కి వేసుకుని చూడండి. రాజధాని పదంతో ఉపయోగించారు, బాగానే ఉంది సార్. గతంలో ఎమ్మెల్యే బాలకృష్ణ గారు మాట్లాడింది సరే అవన్నీ సరే ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను కంపారిటివ్గా. అంటే వాళ్ళు మాట్లాడితే ఎవరిని అన్నట్టు కాదా, లేదంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతినవా? మరి ఏం తింటే కేసులు పెట్టండి, ఓకే ఇలా అవుతుంది. మీకైతే ఒక రూల్ ఉన్నప్పుడు మాకైతే ఒక వేరే రూల్ ఉందన్నప్పుడు ఏమవుతుంది? అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ ఇచ్చారు కదా, మీరు విత్తనాలు నాడుతున్నారు అన్నీ పళ్ళు పండి టైం మాదే కదా. ఎస్ సార్. మీరు నాటిన విత్తనం ఏమవుతుంది? చెట్టు అవుతుంది, చెట్టు పళ్ళు ఇస్తుందే కదా. ఆ పళ్ళు తినేది ఎవరు? అది తెలుసుకోవాలి. ఇవాళతో అయిపోతుంది కదా సార్, మీరే మార్గం చూపిస్తున్నారు. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి కొమ్మినేని గారి అరెస్ట్కి సంబంధించి కావచ్చు, ఆ వ్యాఖ్యల నేపథ్యంలో గవర్నమెంట్ చేస్తున్నటువంటి చర్యలకు సంబంధించి కేఎస్ ప్రసాద్ గారి విశ్లేషణ. ఇది దీని మరొక గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మైరా మీడియా.